ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రధాన వార్తలు. వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో సర్పంచ్ ప్రమాణ స్వీకారంలో ఘర్షణ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన సర్పంచ్ శ్వేత, కాంగ్రెస్ ఉప సర్పంచ్ శ్రీనివాస్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాటల విషయంలో వివాదం తలెత్తింది. పరస్పరం కుర్చీలతో దాడికి దారి తీసింది. దీంతో మూడు రమేష్ అనేటువంటి వార్డు మెంబర్కు గాయాలయ్యాయి. వెంటనే హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో తామే గెలిచామంటూ బీఆర్ఎస్, ఒక ఓటుతో తామే గెలిచామంటూ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు ఎవరికి వారు ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఇద్దరికి ధృవీకరణ పత్రం ఇచ్చారంటూ ఎవరికి వారే ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యారు. ఎన్నికల కౌంటింగ్ సమయంలో 3 సార్లు రీకౌంటింగ్ పెట్టి ఒక్క ఓటుతో సుజాత గెలిచినట్టుగా అధికారులు ధృవీకరించారు. అయితే 3 సార్లు రీకౌంటింగ్ పెట్టిన ఒక్క ఓటుతో సుజాత గెలిచినట్టు ప్రకటించినటువంటి అధికారులు సుజాతను ఈ రోజు గ్రామ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో బీఆర్ఎస్ అనవసర ప్రచారానికి తెరతీస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా మోసం చేసినటువంటి గెలుపు కాదంటూ తీవ్రంగా మండిపడుతున్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో రాజకీయం వేడెక్కింది. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాను పార్టీ మారలేదని కడియం శ్రీహరి ప్రకటించడంతో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలో కడియం ఫోటోలు పెట్టారు బీఆర్ఎస్ నేతలు. దీంతో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అన్ని పార్టీలకు కావలసినోడు ఒకే ఒక్క మొగాడు కడియం శ్రీహరి అంటూ కడియం శ్రీహరి హాట్ కామెంట్ చేశారు. నా మొహం చూస్తేనైనా బీఆర్ఎస్ కు ఓట్లు పడతాయని ఫ్లెక్సీలో వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అలా అయినా బీఆర్ఎస్ బతుకుతుందని సెటర్లు వేశారు.